ఖాళీగా ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటానన్నమాట. నేను ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ఇలా ఉండే ఉంటారు. మా ఇంట్లో అది నేను ఇట్లా ఏదో ఒకటి స్టార్ట్ చేశానంటే మా ఇంట్లో వాళ్ళందరూ కిచెన్లోకి కూడా రారు, బయటే ఉంటారు, ఏం చేస్తుందో మళ్ళీ అని చెప్పేసి. సో ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు గులాబ్ జామ్ చేయడమే ఫస్ట్ టైం, మళ్ళీ దాంట్లో వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను. గులాబ్ జామ్ కస్టర్డ్ పౌడర్తో మిక్స్ చేసి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. టేస్ట్ అయితే ఎలా వచ్చిద్దా అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. అందరూ వాటర్తో మిక్స్ చేస్తారు, నేను మిల్క్తో మిక్స్ చేస్తున్నాను. కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా ఉండిద్ది కదా, సో అది కూడా తీసుకోండి. సో ఫస్ట్ అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ ఓపెన్ చేశాను. గులాబ్ జామ్ పౌడర్ ఉండిద్ది కదా, స్పూన్తో కొంచెం గులాబ్ జామ్ పౌడర్ని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. అలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా, సో ఆ బేకింగ్ సోడాని కొంచెం అమౌంట్, జస్ట్ అట్లాగా ఎక్కువ వేసుకోకూడదు, అది కొంచెం అట్లా తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చాలామంది గులాబ్ జామ్ పిండిని వాటర్ వేసి మిక్స్ చేసుకుంటారు, కలుపుకుంటారు. కాకపోతే నేను ఇక్కడ కొంచెం టేస్ట్ ఇంకా మంచిగా రావడానికి పాలేసి కలుపుకుంటున్నాను. మెత్తగా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం అంతా కలిసిన తర్వాత మళ్ళీ కొంచెం పాలు పోసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉండలు రాకూడదు, సో దట్ మనకి పిండి సాఫ్ట్గా ఉండిద్ది. పిండి అయితే ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుతున్నాను. కొంచెం టైం పట్టినా కూడా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకుంటున్నాను. సో దట్ మనకి టెక్స్చర్ బాగుండిద్ది. గులాబ్ జామ్ తర్వాత సాఫ్ట్గా ఉండిద్ది అనమాట. టైం ఎక్కువగానే పడుతుంది, కాకపోతే కొంచెం పేషెన్స్తో మొత్తం అంతా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడైతే నేను మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు మొత్తం అలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం అంతా నీట్గా. డఫ్ మంచిగా ప్రిపేర్ అవుతే మనకి ఉండలు చేయడానికి ఈజీగా ఉండిద్ది. తర్వాత గులాబ్ జామ్ చేసుకున్న తర్వాత కూడా టెక్స్చర్ బాగుండిద్ది, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో మంచిగా టైం పట్టినా కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. ఫైనల్గా అయితే మనకి గులాబ్ జామ్ మంచిగా ముద్దలాగా ప్రిపేర్ అయిపోయింది అనమాట. డఫ్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది, సాఫ్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకొని కొంచెంసేపు అలా ఉంచేస్తే డఫ్ మంచిగా ప్రిపేర్ అవుద్ది. తర్వాత మనం చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను అంతా మిక్స్ చేసేసి కొంచెంసేపు అలా మ్యారినేట్ చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసిన తర్వాత నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కానీ నూనె కానీ మంచిగా హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి. చూడండి, డఫ్ అయితే చాలా మంచిగా ప్రిపేర్ అయింది, చాలా సాఫ్ట్గా ఉంది కూడా. మనం పాలతో యాడ్ చేసాం కదా, మిక్స్ చేసాం కదా డఫ్ అంతా కూడా. సో చాలా సాఫ్ట్గా ఉంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే నేను గీ హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఏది ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. నేనైతే గీ అప్లై చేసుకుంటున్నాను హ్యాండ్స్కి. గీ అంతా కూడా ఇట్లా హ్యాండ్స్కి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఉండలు అయితే నీట్గా వస్తాయి, చేతికి కూడా అతుక్కుపోవు. మొత్తం ఇలా హ్యాండ్స్కి అప్లై చేసుకున్న తర్వాత డఫ్లోంచి అంటే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోంచి కొంచెంగా తీసుకొని ఉండలు అయితే తయారు చేస్తున్నాను. నేనైతే చిన్నవి ప్రిఫర్ చేస్తున్నాను. పెద్దవి అయితే మళ్ళీ లోపల పిండి సరిగ్గా ఉడక్క మనం వేయించినప్పుడు సరిగ్గా బాగోదు. సో వీలైనంత వరకు చిన్నవే చేసుకుంటున్నాను. చిన్నవి చేస్తే ఏంటంటే ఫ్రై చేసినప్పుడు చక్కగా మొత్తం అంతా వేగుతాయి. తర్వాత మనకి గులాబ్ జామ్ కొంతమంది చేస్తే లోపల పిండిగా ఉండిపోయిద్ది. సో అలా మనకు ఉండదన్నమాట. చిన్నవి చేసుకుంటున్నాను. పేషెన్స్గా టైం ఎక్కువ పట్టినా కూడా చిన్నవే మొత్తం అంతా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. నీట్గా సాఫ్ట్గా ఉన్నాయి, ఎక్కడ మనకి క్రాక్స్ కూడా ఏం లేవు. మొత్తానికి హాఫ్ ఆఫ్ ద పిండి అయితే కలిపేశాను, ఉండలు చుట్టేశాను. ఇంకా కొంచెం ఉందన్నమాట పిండి. టైం ఎక్కువ పట్టినా కూడా చిన్న ఉండలు అయితే ప్రిపేర్ చేసేసాను మొత్తం అంతా ఎవ్వరి హెల్ప్ లేకుండా ఈరోజు నేను ఒక్కదాన్నే చేశాను అనమాట. మా మమ్మీ హెల్ప్ కూడా తీసుకోలేదు ఎక్కడ కూడా. సో చిన్న ఉండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తానికి అయితే ప్రిపేర్ చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసిన ఈ ఉండల్ని చిన్న ఉండల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. సో ఫ్రై చేయడానికి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఫ్రై చేయడానికి మంచిగా. సో ప్యాన్ నిండా అయితే ఆయిల్ వేసుకున్నాను. సో దట్ మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ అంతా ఒకేసారి వేయచ్చని. కాకపోతే ఒకేసారి వేయడానికి అవ్వదు, 2-3 టైమ్స్ అన్నా వేయాలన్నమాట. ఆయిల్ అంతా హీట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చిన్న గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపలంతా మంచిగా కుక్ అవుద్ది, టేస్ట్ కూడా అప్పుడే బాగుండిద్ది అన్నమాట.
మొత్తానికి నేను వేసిన బాల్స్ అన్నీ గోల్డెన్ రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయాయి. సో లోపల కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని తీసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లోపల కూడా అప్పుడే కుక్ అవుతుంది. సో నేను ఇట్లానే సిమ్లో పెట్టేసి కుక్ చేస్తున్నాను, మొత్తాన్ని అన్నిటిని ఫ్రై చేస్తున్నాను. మంచి కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన తీసేసుకున్న తర్వాత నాకు ఇంకా కొంచెం పిండి మిగిలిపోయింది బాల్స్వి. సో మిగతా గులాబ్ జామున్స్ కూడా అలానే ఫ్రై చేసేసుకున్నాను. సేమ్ ఇప్పుడు ఫ్రై చేసినట్టే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. మిగతా బాల్స్ ఉన్నాయి కదా, మిగతా బాల్స్ని కూడా సేమ్ ఇదివరకు ప్రాసెస్లోనే అలా నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం పట్టాలన్నమాట. షుగర్ సిరప్ని అయితే తయారు చేయాలి. ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ని తయారు చేద్దాము. దానికోసం మనకి కావాల్సినంత షుగర్ తీసుకోండి. అంటే కొంచెంమంది షుగర్ తక్కువగా ఉంటే ఇష్టపడతారు, కొంచెంమంది తీపి ఎక్కువగా ఉంటే ఎక్కువ ఇష్టపడతారు. సో నేనైతే కొంచెం షుగర్ ఎక్కువగానే తీసుకున్నాను. షుగర్కి సరిపడినంత వాటర్ తీసుకోండి. నేనైతే హాఫ్ షుగర్కి ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. సో దట్ సిరప్ బాగుండిద్ది, థిక్గా ఉండదు అన్నమాట, మనం తినడానికి బాగుండిద్ది. ఫైనల్గా కావాల్సినంత షుగర్, కావాల్సినంత వాటర్ వేసుకొని కొంచెంసేపు స్టవ్ ఆన్ చేసి ఒక 5 to 10 minutes ఉంచితే సరిపోతుంది. ఈ ప్రాసెస్లోనే 3 నుంచి 4 వరకు యాలక్కాయలు వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, షుగర్ సిరప్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ తీసుకొని ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలి సిరప్లో. సో సిరప్లో వేసేసుకున్న తర్వాత కొంచెం అవి ఉబ్బుతాయి అన్నమాట. సిరప్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్లోకి వెళ్ళిపోయి అప్పుడే జ్యూసీగా ఉంటుంది గులాబ్ జామ్. ఒక్కొక్కటిగా తీసుకొని నేను అయితే వేసేసుకుంటున్నాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ వరకు అందరికీ తెలుసు మన నార్మల్ గులాబ్ జామ్ అనమాట. సో ఇక్కడ నుంచి నా స్పెషల్ వెరైటీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ నుంచి నేను కస్టర్డ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను కస్టర్డ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ని దాంట్లో మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం గిన్నెలోకి ఫస్ట్ మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ కొంచెం మనకి హీట్ అయిపోయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉండిద్ది కదా, కస్టర్డ్ పౌడర్ని ఒక గ్లాస్లో తీసుకొని 2 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను. ఆ కస్టర్డ్ని మనం ఎక్కడ కూడా ఉండలు లేకుండా వాటర్తో కానీ పాలతో కానీ మిక్స్ చేసుకోవాలి. నేనైతే మిల్క్ యూస్ చేస్తున్నాను. మిల్క్తో మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు ఉండకూడదు అనమాట. సో నీట్గా అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఎక్కడ కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇదివరకు బాయిల్ చేసుకున్నాం కదా బాయిల్ చేసుకున్న మిల్క్లో కొంచెంగా యాడ్ చేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మంచిగా. మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. జస్ట్ అలా యాడ్ చేయడానికి మనకి క్రీమ్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనకు కావాల్సిన క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసిద్ది. నేనైతే మంచిగా బీటర్తో మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఫైనల్గా అయితే నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. గులాబ్ జామ్స్ అన్నీ ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకొని అలా మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఎప్పుడు నార్మల్గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు గులాబ్ జామ్. కాకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. స్వీట్ ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. పిల్లలకైతే అసలు చెప్పనక్కర్లేదు, నాలంటోళ్ళకైతే ఇంకా బాగా నచ్చుద్ది. సో నెక్స్ట్ టైం ఇట్లా ట్రై చేసి చూడండి. జాను సిగ్నేచర్ డిష్ అనమాట, ఇది పక్క ట్రై చేయాల్సిందే. సో టేస్ట్ అయితే లాస్ట్కి అదిరిపోయింది. నెక్స్ట్ టైం పక్క ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. టేస్ట్ అయితే యూనిక్గా చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి నెక్స్ట్ టైం. సబ్స్క్రైబ్ చేసుకోండి.